రేవంత్ రెడ్డి గారికి బీజేపీ మద్దతు ఇవ్వడం అనేటువంటిది స్పష్టమండి. ఎప్పుడు కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించని కారణంగా బీజేపీ వెనుకబడ్డది అనేది గొప్ప సత్యం అండి. మేము 420 హామీలు, కాంగ్రెస్ అమలు చేయనటువంటి హామీల గురించి కానీ, 6 గ్యారంటీల విషయంలో కానీ, లేదా కేసీఆర్ గారు కొనసాగించినటువంటి సంక్షేమ ఏదైతే పథకాలను కొనసాగించలేని పరిస్థితి కానీ, ప్రజా వ్యతిరేక విధానాలను కానీ, స్కామ్లను కానీ ఎండగడుతూ ఉన్నాం. కాంగ్రెస్ చేస్తున్నటువంటి అనేక స్కామ్లను ఎప్పటికప్పుడు మేము ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలుగుతున్నాం. అదే బీజేపీ చేష్టలు ఉడిగి రేవంత్ సర్కార్కు మద్దతునిస్తూ మౌనం వహించింది. మరి ప్రజలు ఎట్లా గుర్తిస్తారు? బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష స్థానంలో ఉన్న మేము ఆ పాత్రను విస్మరించినటువంటి బీజేపీ ఎట్లా ఒకటైతే రేవంత్ సర్కార్కు వెన్నుదనుగా నిలబడి రక్షణ కవచంగా రాష్ట్ర బీజేపీ ఉన్నది. బడే బాయ్ చోటే బాయ్ బంధం, పెవికాల్ బంధం వర్ధిల్లుతున్నది అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలుసండి. ఇందాక పాపారావు గారి అనలిస్ట్ పాపారావు గారితో నేను ఏకీభవిస్తున్నా. కొన్ని అనుకూల అనుబంధ మీడియాలు ఆయన